సిటీ కేబుల్. యాలల సహకార సంఘం నూతన చైర్మన్ గా భీంశెట్టి అనిల్ కుమార్, వైస్ చైర్మన్ గా బి నరసింహులు పేర్లు ఖరారు. యాలల సహకార సంఘం చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీంశెట్టి అనిల్ కుమార్, వైస్ చైర్మన్ గా బుర్నపురి నరసింహులు పేర్లు ఖరారు అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేసిన సేవను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గుర్తించి సహకార సంఘం చైర్మన్ గా ఎంపిక చేసినట్లు భీంశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కాబోతున్న బుర్నపురి నరసింహులు సిటీ కేబుల్ ప్రతినిధి ఎర్ర హనుమంతుతో మాట్లాడుతూ పేరి రాజేందర్ రెడ్డి సహాయ సహకారాలతో తనకు వైస్ చైర్మన్ పదవి దక్కిందని, కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు నరసింహులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యాలల గ్రామ అధ్యక్షులు రాపోలు నాగయ్య మాట్లాడుతూ రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. మీరు పార్టీకి కట్టుబడి ఉన్నందుకు ఇస్తున్నారా, లేకపోతే? మేము పార్టీకి కట్టుబడే వ్యక్తులము. మేము ఎక్కడ పనిచేసినా నిజాయితీగా, నిస్వార్థంగా, ఒక వ్యక్తికి నమ్ముకున్నాడంటే మేము ప్రాణాలు ఇచ్చే వరకు పనిచేసే వాళ్ళం. కాబట్టి ఈరోజు మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారు మా మీద విశ్వాసం పెట్టి, మా మీద నమ్మకం పెట్టి మాకు ఈ అవకాశము ఇవ్వడం జరిగింది. రాజేందర్ రెడ్డి పటేలే మరి చైర్మన్ పదవి తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు తీసుకోలేకపోయిండు? ఆయన సీనియారిటీని బట్టి కాదు, ఆయన పదవి కావాలని ఆశించే వ్యక్తి ఎప్పుడూ కాదు. ఆయన నమ్మిన వ్యక్తులకు ఆయన సహకారం చేసే ఒక మంచి మనసున్న మనిషి మా రాజేందర్ రెడ్డి గారు. మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది, పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడ వెళ్ళి మీ స్వార్థం కోసం మారుతారనే ఒక ఆరోపణ ఉంది. దీనికి ఏమంటారు? మేము గతంలో ఎక్కడ పార్టీలు మారిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాల కింద మేము ఒకటే పార్టీలో పనిచేసినాం. అప్పుడు మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారు హైదరాబాద్లో బిజినెస్ పరంగా అక్కడ ఉండే ఆయన. గత 3 ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మా యాలలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఎందుకంటే మేము చిన్నప్పుడు మా ఇల్లు మా పటేల్ ఇల్లు ఒకతన్నే, మేము కలిసి ఆడుకున్నాం, కలిసి పెరిగినాము. ఆయన రాజకీయాల్లో రానప్పుడు మాకు రాజకీయ పరంగా ఒక పార్టీకి ఉండాలనే సిద్ధాంతంతో మేము ఒక పార్టీకి పనిచేసినాము. ఒక పార్టీకి పనిచేసి వేరే పార్టీకి పనిచేసే అలవాటు మాకు ఎప్పుడు లేదు. మా నాయకుడు ఎప్పుడైతే వచ్చినా మేము మా పటేల్ వెంబడి ఉండాలని మమ్మల్ని ఆహ్వానించిన మా పటేలు, అప్పటి నుంచి మేము మా పటేల్ రాజేందర్ రెడ్డి గారి వెంట ఉండి గట్టిగా పనిచేసి మేము యాలలో గ్రామ పంచాయతీ గిట్ట కైవసం చేసుకోవడం జరిగింది. అన్న, మీరు పార్టీ పరంగా చెప్పండి. మీరు భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ జెండా ఈ అల్లో ఎగరదు అనేది ఒక ఆరోపణ, అంటే ఒకటి బయటికి వచ్చిన మాట. దీని మీద మీరేమంటారు? దానికి ఆరోపణలు మీరు చూస్తున్నారు. మండల హెడ్ క్వార్టర్లో ఉన్న గ్రామ పంచాయతీ ఏమైంది? సర్పంచ్ గెలుచుకున్నాం, ఎమ్మెల్యే గెలుచుకున్నాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏమన్నా యాల లోకల్ స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన అభివృద్ధి చేయలేదు, ప్రజలు ఆశీర్వదించే అవకాశం లేదు అనేది ఒక ఆరోపణ. ఎవరంటే ఇప్పుడు 40 ఇండ్లు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్డు 50 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ప్రజెంట్ ఉన్నాయి, 2 కమిటీ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ నడుస్తున్న వరకు అటువంటిది ఏమీ లేదు. భవిష్యత్తులో ప్రతిపక్షాలకు మొన్నటే చెంపదెబ్బ పడ్డది గ్రామ పంచాయతీ. ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఇంకా రాబోయే ఎలక్షన్ వచ్చినా రాబోయే మండలాలు, జెడ్పీటీసీ, లోకల్ ఎంపీపీ కూడా మేము గెలుస్తాం. అవతల వాళ్ళు కూడా మేమే గెలుస్తామని ఒక ఆరోపణ. అది ఇంతకుముందు కూడా అన్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏమన్నారు? సర్పంచ్ మేమే. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు రాజకీయం. ఇన్ని రోజులు ఇప్పటి రాజకీయం మాకు నాయకత్వం గట్టిగా ఉన్నది. మా రాజేంద్ర రెడ్డి గారు మంచి ఉన్నాడు, యువ నాయకుడు ఉన్నాడు. ఆయన మాట ఎవరు ఇద్దరు కార్యకర్త, ప్రతి చిన్న కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అన్న. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు వైస్ చైర్మన్ పదవి దక్కితే మీరు ఏ విధంగా పని చేయగలుగుతారు ప్రజలకు, రైతులకు? ఇప్పుడు మా మీద నమ్మకం ఉంచి మాకు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు మరి మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో, మా రాజేందర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు కానీ ఏవైనా క్రాప్ లోన్స్ కానీ ఏవి ఉన్నా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఇబ్బంది కలగకుండా పనిచేసే అవకాశం మాకు దక్కుతుందని ఆశిస్తున్నాం. అట్లే గిట మేము రైతులకు ఇబ్బంది లేకుండా మా చేతనైన సాయం చేయడానికి ముందుకు అవకాశం వచ్చిందని భావిస్తున్నాం. ఈ ఆలల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దెబ్బ అంటే నామరూపం లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అది వాళ్ళ ఇదేనమాట. ఇంతకుముందు ఏముండే ఏళ్లలో కార్యకర్తలు ఎక్కడ ఇది లేనట్టు 2-3 కార్యకర్తలు. ఈరోజు చూడండి లోకల్ ఏముంది, లోకల్ వరకే అడుగుతున్నాయి. లోకల్ వరకే చెప్తున్నా. నేను కూడా ఒక గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా చెప్తున్నా. 2-3 ఉండేవాళ్ళం కార్యకర్తలు. ఈ రోజు ఎంతమంది కార్యకర్తలు, అంతమంది కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గెలుచుకున్నాం, ఒకటి సర్పంచ్ గెలుస్తున్నాం. ఇంకా కూడా ఎటువంటి ఇది మేము కష్టపడి పని చేస్తాం. మా సర్పంచ్ కూడా ఇది ఉంటుంది, రాజరెడ్డి గారు ఉంటారు. ప్రతి కార్యకర్త ఏమొచ్చినా మేము ముందు పని చేస్తాం. ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో మొక్కలు చూసి అంటే ఇచ్చింది అనేది ఆరోపణ. ఎవరో రమ్మను ఇగో ఇట కూకున్నాం, నేను తీసుకున్నొకటి ఇది తీసుకున్నా. ఒకటి ఉదాహరణ చూడండి, ఇది నా దుకాణం చూడండి, ఉదాహరణకు ఒకటి చెప్పు. అటువంటి ఏమి జరగదు. ముందు ఎటువంటి లేని వాళ్ళకి ఇచ్చాం, ముందర వస్తే కూడా ముందట వస్తే లేని వాళ్ళకి మేము తీసుకునే ఇది లేదు. ఒక్కంత 10 రూపాయలు తీసుకున్నట్టుంటే ఛాలెంజ్ చేస్తాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి షికాయలు చేసిన ఇళ్ళ కాడ 50 డైరెక్ట్ రమ్మను, ఇంకోటి ఇచ్చిన తీసుకొని రమ్మను. దాని విషయం మేము మాట్లాడాం. ఎమ్మెల్యే దగ్గరికి కూడా షికాయలు ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు మేము ఎటువంటి వ్యక్తున్నాం, రూపాయి తెలివి వ్యక్తుందా అంటే ప్రజల కోసం. ప్రజలకు ఇంకా కూడా ఏమొచ్చినా ఇప్పుడు సెకండ్ విడత ఇండ్లు వచ్చినా పేదవాళ్ళకి ఇస్తాం. ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకి ఇస్తాం. ఈ మండలంలో పట్టిన హైయెస్ట్ ఇల్లు కట్టించిన ఇది ఘనత యాలలకే ఉందని. అది కంప్లీట్ అయింది. ఇంకా 8 ప్రాసెస్లు ఉన్నాయి, రేపు మాకు వస్తాయి, అవి కూడా ఇచ్చేస్తాం. అది ఎవరి చొరవతో అయినొచ్చు. ఎమ్మెల్యే గారి మా రాజేందర్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ.